పొలిటీషియన్స్ కి భలే తెలుసబ్బా జనాలు వీక్ పాయింట్, దాని మీద కొడితే మాత్రం బాగా గొడవలు అవుతాయి అని చెప్పేసి అదే రిలీజియస్ పాయింట్. ఈ తిరుమల లడ్డు గురించి ఏమైతే డిస్కషన్ జరుగుతుందో, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ దేవుడి విషయంలో లడ్డు విషయంలో తప్పు చేసి ఉంటే ఇప్పుడు పవర్ లో ఉన్న పార్టీ తప్పకుండా వాళ్ళ కఠిన శిక్ష వేయాల్సిందే. దేవుడి విషయంలో ఆటలాడకూడదు. అలా కాకుండా ఇదంతా జనాల్ని రెచ్చగొట్టడానికి మేబీ ఏదైనా రీజన్స్ ఏమండి, ఎక్కడో తిరుమలలో తప్పు జరిగితే దుర్గమ్మ టెంపుల్స్ కడుగుతూ మీరు హిందుత్వం కాదా, మీరు సనాతన ధర్మం కాదా, రండి ప్రజలు కదిలి రండి అని చెప్పి ఇలాంటి జనాల్లో అనవసరమైన రచ్చలేపుతున్న వాళ్ళని మాత్రం ఇంకా మరింత కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే రిలీజియస్ వేరు, పొలిటికల్ వేరు, అన్ని వేరు. దీన్ని కలిపి మత కలహాలు మాత్రం అస్సలు సృష్టించకూడదు. ఎనీవేస్ ఈ తిరుమల దేవస్థానంది తొందరగా ఒక ఉనికి రావాలని కోరుకుంటున్నాను.